నీ అబ్బా ఎవరా నువ్వు నడిపే తీసుకులారేనా? లోపల పసిపిల్లలు ఉన్నారా? ఇదన్నా రేసా? చెత్త నా కొడుకు. నీలాంటి వాళ్ళకి కొడితే కానీ బుద్ధి రాదురా. నిన్ను చంపేస్తాను. మాట్లాడుతుంటే కొడతావేంట్రా? మొత్తం పసిపిల్లలు రా, భయంతో ఉణుకుతున్నారు. బొళ్ళు దగ్గర పెట్టుకో. కిరాయి రౌడీల చేత బండ్లు నడిపిస్తున్నారు. మేడం, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఏం లేదు, నేనే ఇక్కడికి వెళ్ళమన్నాను. అంకుల్, శివశంకర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రావయ్యా శంకర్, రా. గుడ్ ఈవినింగ్. ఏంటి సార్ సూపు గిన్నెలో నీళ్లు పోసి కొడుతున్నారు? జలతరంగిణి మ్యూజిక్. ఓ మ్యూజిక్. తను బయటికి వెళ్ళింది, నిన్ను తన రూమ్ లో వెయిట్ చేయమంది. రూమ్ లోనా? వెళ్దామా? ఓకే సార్. మీరు లోపల వెయిట్ చేయండి, తాగడానికి ఏమైనా పంపిస్తాను. భోంచేసే వెళ్తానులేండి. అస్థిపంజరమా? అస్థిపంజరాన్ని బెడ్రూమ్ లో పెట్టుకుందంటే కరెంటు పడుతుంది. స్టాలిన్స్ గోస్ట్. మార్టిన్ క్రూస్మిత్ రాసిన ఓ అద్భుతమైన పిశాచి కథ. పిశాచి కథ? అఫ్ కోర్స్. నా డాటర్ నిలోవినా 6 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి హ్యూమన్ సోల్స్ ఫీల్డ్ లో క్రేజీగా ఉంది. మనుషులు చనిపోయిన తర్వాత వాళ్లలో శాంతించని ఆత్మలన్నింటినీ డైరెక్ట్ గా రప్పించి వాటిని పెయింట్ చేయడమే తన హాబీ. పిశాచి గురించే చెప్తున్నారు? అలా అని మీరంటారు, కానీ మేమనేది హ్యూమన్ సోల్. నెక్స్ట్ మంత్ జెనీవాలో జరిగే మహానాడే తన టార్గెట్. అందులో రీసెర్చ్ సబ్మిట్ చేస్తే డాక్టరేట్ వస్తుంది. యుఎస్ నుంచి 3 సంబంధాలు వచ్చాయి, ఒప్పుకోలేదు. తనలాగే ఆత్మల ప్రపంచంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఎక్కడని వెతకను? నువ్వే చూడు, ఒక అమ్మాయి రూమ్ లాగానే ఉంది. గోస్ట్కి సంబంధించిన పెయింటింగ్స్, రీసెర్చ్ బుక్స్. తను అంత తేలిగ్గా ఎవరితోనూ పరిచయాలు పెంచుకోదు. పెంచుకుందంటే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తారు. నిజానికి ఇది ప్రమాదకరమైన ఫీల్డ్ ఏం కాదు. వరల్డ్ లెవెల్లో ఆత్మల గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. మా అమ్మాయిలాగే ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతవరకు కొన్ని ఆత్మలు విజువల్ గా క్యాప్చర్ అయిన ఆధారాలు చాలా ఉన్నాయి. వదిలిపెట్టేలా లేడే? నువ్వే చూడు.